హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చి యాక్చువల్‌గా నేను ఒక 1½ మంత్ బ్యాక్ పోస్ట్ చేయాల్సింది. బట్ ఇండియా వెళ్ళటం ఇంకా హడావిడిలో కుదరలేదు. యూకే వచ్చిన తర్వాత కూడా 1 వీక్‌కే ఇల్లు మారామనమాట. దానివల్ల కూడా కొంచెం బాగా బిజీ ఉండిపోయాము. సో, ఈ వ్లాగ్ వచ్చి నేను, శ్రీనాథ్ సత్యనారాయణ వ్రతం చేయించుకున్నామనమాట. దానికోసం నేను రెడీ అవుతున్నాను. నేను ఇంతకుముందు చూపించిన నెక్లెస్ ఏదైతే ఉందో అది నా డైమండ్ నెక్లెస్ అనమాట. సెట్ నాకు అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ అప్పుడు పెట్టారు. అండ్ ఈ శారీ వచ్చేసి నా మ్యారేజ్ అప్పటి వ్రతం శారీ అనమాట. సో మళ్ళీ అదే కట్టుకోవాలనిపించింది. సో ఇలా ఫస్ట్ రెడీ అయ్యాను. నెక్లెస్ పెట్టుకొని శారీ అంతా కట్టుకొని రెడీ అయిన కాసేపటి తర్వాత నాకు అనిపించింది నెక్లెస్ పెట్టుకోవడం వల్ల కొంచెం హెవీగా అనిపించిందేమో, వ్రతమే కదా ఎందుకు అంత హెవీ అని అనిపించింది. సో ఇదే మాట నేను అత్తయ్యతో అన్నా అనమాట. బట్ అలా ఏం లేదు, బాగుంది అని అన్నారు. నీకు అలా అనిపిస్తుంది అని అంటే సరే చేంజ్ చేసుకో అని చెప్పి నాకు అత్తయ్య ఈ చంద్రహారం వేశారనమాట. ఇది అత్తయ్యది. అండ్ ఆల్సో బ్లాక్ డైమండ్స్ నల్ల పూసలు వేసుకున్నాను. ఇలా రెడీ అయ్యా. నాకు ఇట్లా వేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు సింపుల్గా ఉన్నానులే అని అనిపించింది. ఎందుకో డైమండ్ నెక్లెస్ పెట్టుకోగానే కొంచెం హెవీ లుక్ వచ్చిందేమో అని అనుకున్నాను. సో యాక్చువల్గా వ్రతం ఇంట్లో చేసుకుంటాం కదా యూజువల్గా అయితే. బట్ మేమేమనుకున్నామంటే ఇంట్లో అని అంటే మేమున్న తక్కువ టైంలో అదంతా అవ్వదు. అండ్ ఆల్సో 2-3 డేస్ కొంచెం ఎక్కువ హెవీ లోడ్ పడిపోతుంది అని అనిపించి మాకు దగ్గరలో ఒక సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ టెంపుల్లో మేము కనుక్కున్నాము ఇలా వ్రతం చేయించుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి. సో అక్కడ అయ్యగారు హ్యాపీగా మేము చేస్తాము, టెంపుల్ కి రండి అని అన్నారు. ఇంకా మేమందరం శ్రీయాన్ తీసుకొని టెంపుల్ కి వెళ్ళి అక్కడికే వెళ్ళి వ్రతం చేయించుకొని వచ్చామన్నమాట. నేను పర్సనల్ గా ఒక 2 years నుంచి అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి అని చెప్పి. బట్ ఫస్ట్ నేను అనుకున్న ఇయర్ నేను ప్రెగ్నెంట్ అవ్వడం అండ్ దెన్ దాని నెక్స్ట్ ఇయర్ నేను ఇండియా వెళ్ళాను. బట్ ఆ టైంలో కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా టైం సెట్ అవ్వలేదు. సో ఈ ఇయర్ ఎలా అయినా చేయించుకోవాలి అని అనుకున్నాను. ఇంకా అయిపోయింది. సో హ్యాపీ. సో వ్రతం వచ్చేసి ఎందుకు ఇప్పుడు చేయించుకున్నాము అని అంటే, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ నేను చేపించుకుందాం అనుకుంటున్నాను అని ముందు మెన్షన్ చేశాను కదా. స్పెసిఫిక్ రీజన్ వచ్చేసి మా మ్యారేజ్ వచ్చి కోవిడ్‌లో జరిగింది. సో ఆ టైంలో ఉన్న టెన్షన్స్‌కి వాటికి మ్యారేజ్ ఎలానో అయిపోయింది. అండ్ ఆల్సో వ్రతం కూడా చాలా కొద్ది మందితో చేసేసుకున్నాము. అండ్ ఎంత వ్రతం చేసుకున్నా కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్ అప్పుడు లేదనమాట. సో నాకు అనిపించింది వై నాట్ ఎవ్రీ ఇయర్ చేసుకోవద్దు, వ్రతము మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. ఎలా అయినా ఎవ్రీ ఇయర్ ఇండియా వెళ్తాము అనే నమ్మకం ఉంటుంది కదా. సో వెళ్ళినప్పుడల్లా చేయించుకుందాము అని అనుకున్నాను. ఒకవేళ ఇండియా వెళ్ళటం ఏమన్నా కుదరకపోతే ఒక ఇయర్ ఏదన్నా ఇక్కడైనా చేయించుకోవాలి అని అనుకున్నాను. ఎనీథింగ్ నేను రెడీగా ఉన్నా అనమాట. సో అది రీజన్. స్పెసిఫిక్గా దీనికి దానికి అన్నట్టయితే ఏం లేదు. నాకు అనిపించింది అలాగా. మేము వ్రతం చేయించుకున్నప్పుడు అయ్యగారు అయితే చాలా స్పెసిఫిక్ రీజన్స్ చెప్పారు ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అని చెప్పి కథలు చదివి వినిపించారు. చాలా బాగా అనిపించింది. బాగుంటుందా అని కూడా అనిపించింది అనమాట. మా పెళ్లి టైంలో జరిగిన వ్రతం అప్పుడైతే నేను నిద్రపోతూనే ఉన్నాను లిటరలీ. బికాస్ మా మ్యారేజ్ ముహూర్తం 2:55 సంథింగ్ ఎప్పుడో వచ్చింది. అండ్ మ్యారేజ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి 6 అయింది. అసలు ఏం పడుకోకుండా రెస్ట్ తీసుకోకుండా వెంటనే వ్రతంకి రెడీ అయిపోయి కూర్చున్నాము. సో లిటరలీ అప్పటికే 2-3 డేస్ నుంచి నిద్ర లేదు. అండ్ ఆల్సో వ్రతం వెంటనే అవ్వగానే నేను నిద్రపోయాను. సరిగ్గా వ్రత కథ కూడా నేనేం వినలేకపోయాను. సో ఇప్పుడు మాత్రం నాకు అది వింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ చేయించుకున్నందుకు కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండిందనమాట. టెంపుల్‌లో అయినా కూడా చాలా బాగా జరిగింది అని చెప్పి. అండ్ శ్రియ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. 4½ అవర్స్ ఏమో పట్టింది మొత్తం. చాలా బాగా కోఆపరేట్ చేసింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తాను. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము. సో ఆ సర్దుకునే హడావుడిలో కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. బట్ ఇప్పటి నుంచి అయితే ఐ విల్ ట్రై టు పోస్ట్ చాలా వెంటనే పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్నీ నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేపిచ్చండి. యెస్. అందరూ టేక్ కేర్. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకొస్తాను.